క్యారెట్ రైస్ రెసిపీలో కర్రీ పౌడర్ యూజ్ చేశాను. అక్కడ చాలా మంది కమెంట్ చేశారు ఈ రెసిపీ కావాలని. ఈ పౌడర్ మైల్డ్ గా ఉంటుంది, మన గరం మసాలా లాగా స్పైసీగా ఉండదు, కానీ అరోమాటిక్ అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. రండి చూద్దాం. 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, సోంపు 1 టీ స్పూను, యాలుక్కాయలు 30 నుండి 40 వరకు వేసుకోవాలి. అలాగే లవంగాలు, అబ్బాయి ఎంత అమాయకంగా కనిపిస్తాయో, ఇవే కడుపులో మంట క్రియేట్ చేస్తుంది. తక్కువ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే వేసినట్టు 3 ఎండుమిరపకాయలు, 3 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసుకొని దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మసాలాలని తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఆ ఫ్లేవరు అండ్ అరోమా అలాగే ఉంటుంది. ఇక ఇవి కాస్త చల్లారాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇప్పుడు సొంటి ముక్కలు పెద్ద పెద్ద ఉంటాయి కదా, రోట్లో దంచి పెట్టుకున్నాను. ఇది 2 టీ స్పూన్స్ అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసి మంచి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ మైల్డ్గా ఉంటుంది కాబట్టి అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది వేసిన కర్రీస్ అన్నీ అందరూ తినొచ్చు.